ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ దినం వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు మరొక దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఈ దినం దేవుని యొక్క కృపను మనం అనుభవించడానికి కావలసినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం మరొక వర్తమానం ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపకు పాత్రలుగా, మరి దేవునికి సమీపస్తులుగా నడిపించబడదుముగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం. మరి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. చూసారా ప్రియులారా, సొలొమోను భక్తుడు రాస్తున్నటువంటి ఈ మాట చాలా విచిత్రంగా మనకు కనబడుతుంటుంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రకృతిలో దేవుడిచ్చినటువంటి మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్క వస్తువు ద్వారా, లేదంటే ప్రతి ఒక్క జంతువు ద్వారా, పక్షుల ద్వారా మనకు కనువిప్పు కలిగించడానికి దేవుడు వాటిని మనకి ఎదుటి పెట్టి ఉన్నాడు. ఏ రీతిగా మనం జ్ఞానం తెచ్చుకోగలం? ఇక్కడ సొలొమోను భక్తుడు ఆత్మ ప్రేరణ ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే, చీమ ఎంత ఉంటుంది, దాని యొక్క మెదడు ఎంత ఉంటుంది, అసలు దాని తల ఎంత ఉంటుంది, దాని తనలో మెదడు ఎంత ఉంటుంది, ఆలోచన చేయడానికి, జ్ఞానం తెచ్చుకోవడానికి మనం దాని దగ్గరికి వెళ్ళి, బహు విచిత్రంగా ఉంది కదా ఈ మాట. చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చీమ దగ్గర ఏం జ్ఞానం ఉంది? మనం ఆలోచన చేయాలి. ఇది నా ఎందుకు అంటే, చీమ చిన్నదైనప్పటికీ కూడా దాని ద్వారా మానవులమైనటువంటి మనం చాలా విశేషమైనటువంటి జ్ఞానం తెచ్చుకోగలిగినటువంటి ఆ కృప దాని ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. దాంట్లో ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ దినం చీమ ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి ఒక గొప్ప సందేశం, అమూల్యమైనటువంటి సందేశం దేవుడి దినం మనకు అనుగ్రహించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా మనం గమనించినట్లయితే, అసలు చీమ దగ్గర ఏం జ్ఞానం ఉంది అని మనం ఆలోచన చేస్తే, మనం మామూలుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానానికి ఆధారం ఎవరు అంటే దేవాతి దేవుడే అని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానముకు మూలమని సామెతల గ్రంథంలో రాయబడింది. మరి జ్ఞానాధారం మూలము నేనని సామెతల గ్రంథంలోనే రాయబడింది. మరి దేవుడు సొలొమోను భక్తుని ద్వారా చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమంటున్నాడు. చీమ దగ్గర ఏం జ్ఞానం ఉందో ఒకసారి వెళ్ళి వాక్యపు లోతులోకి వెళ్ళి ధ్యానం చేద్దామా? చూడండి, అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదువుకుందాం ఒకసారి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చూసారా, భూమి మీద చిన్న జీవులు 4 ఉన్నాయట. వాటిలో 4 మరి చిన్నవి ఆ 4 అక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటంటే చీమ, చిన్న కుందేలు, మిడత, బల్లి. ఈ 4 ద్వారా మనకి విశేషమైన జ్ఞానం సంపాదించుకోమని చెప్తున్నాడు. 4 గురించి మనకి ఇదేం మన యొక్క లేఖన ధ్యానాంశంలో చీమ మనకు ప్రాముఖ్యమైనది కనుక చీమ గురించి మనం ఈ దినం చూసుకుందాం. బలము లేని జీవి చీమ. మన చేతితో చంపితే సులభంగా చనిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
అటువంటి బలము లేని జీవైనా కూడా అది వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకుంటాయట చీమలు. అంటే దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే వేసవి కాలాన్ని చీమలు గుర్తించి వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. ఎందుకు వేసవి కాలంలోనే ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి? వేసవి కాలం అంటే ఎండాకాలం. ఎండాకాలంలో తమ ఆహారాన్ని ఎందుకు సిద్ధపరచుకుంటున్నాయి? ఈ ఎండాకాలంలోనే ఆహారాన్ని ఎందుకు సిద్ధపరచుకుంటాయి అంటే రాబోయే కాలం, ఎండాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో చీమలు జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే వాన ప్రవాహం వల్ల వాన యొక్క పరిస్థితిని బట్టి కొన్ని ప్రాంతాల్లో నివసించేటువంటి బయట నివసించే జీవులు, మరి బలం లేనటువంటి చిన్న జీవులు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ చీమలు ఏం చేస్తాయంటే మనుషుల యొక్క ఇళ్లలోనికి లేకపోతే ఏదన్నా మంచి వాటికి తినదగినటువంటి ఆహారంతో కూడినటువంటి ఒక వస్తువు దొరికినప్పుడు చీమలన్నీ కూడా లక్షణంగా ఒకదాని వెంట ఒకటి మరి జ్ఞానంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాబోయే కాలంలో నిర్భయంగా బ్రతుకు నిమిత్తం వేసవి కాలంలో తమ ఆహారాన్ని సమకూర్చుకొని మనం చూస్తుంటాం కదా. ఎక్కడన్నా మనము ఏదైనా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడన్నా పునాదులు తవ్వేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా ఇల్లు రిపేర్ చేసేటప్పుడు కానీ మనం గమనించినట్లయితే చీమలు కుప్పలు కుప్పలుగా ఆహారాన్ని పెట్టుకొని అవన్నీ కూడా కలిసి ఒక చోట ఉంటున్నట్లుగా మనం చూస్తుంటాం. సర్వసాధారణం. అది మనకు అనిపిస్తుంది ఈ చీమలే ఇట్లా పెట్టుకొని సచ్చేయండి మనం అనుకుంటాం. కానీ వాక్యమే చెప్తుంది ఏంటంటే బలం లేని జీవులైనప్పటికీ కూడా అవి కాలాన్ని గుర్తించి, అంటే రాబోయే వర్షాకాలంలో మేము ఎలా బ్రతకాలో అనేటువంటి కాలాన్ని గుర్తించి ఆ కాలంకు తగినట్లుగా జీవించేటట్లుగా, ఏ విధమైనటువంటి కరువు అనేది రాకుండా జీవించేటట్లుగా, మరి సమృద్ధి అయినటువంటి ఆహారం వాటికి వర్షాకాలంలో దొరకదు గనక ఆ వర్షాకాలం అంతా తీరిపోయేంత వరకు మరి సమృద్ధి అయినటువంటి తృప్తి కలిగినటువంటి జీవితంతో జీవించేటట్లుగా ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలాన్ని మనము చాలా విలువైనదిగా గుర్తించి చీమను పట్టి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. చీమను చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలంటే దానికి అర్థం ఏమిటి అంటే చీమ ఏ విధముగా అయితే రాబోయే కాలం విషయమై ఆహారాన్ని సమకూర్చుకుంటుందో, రాబోయే కాలం విషయమై మనము కూడా జ్ఞానం కలిగినటువంటి వారమై మరి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. దేనికంటే అపవాది సమయము మిక్కిలి కొంచెమని ఎరిగి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. అంటే దానికి అర్థమేమిటి? అపవాది ఉచ్చులో పడకుండా ఉండేటట్లుగా సమయము కొంచెమేనని అపవాదికి తెలిసింది. ఈ అపవాది యొక్క లక్షణం ఏంటంటే మన జీవితాన్ని ఏ విధము చేతనైనా పరలోకమునకు తీసుకొని వెళ్లకుండా ఉండాలనేది అపవాది యొక్క ఆలోచన. తాను కోల్పోయినటువంటి ఆ సౌభాగ్యం మానవ మాత్రమైనటువంటి మన ఎవరం కూడా పొందుకోకుండా ఉండాలనేది అపవాది యొక్క ఆలోచన. తనకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి అపవాదితో పాటుగా మనల్ని కూడా తీసుకొని వెళ్ళాలనేది సాతాను యొక్క ఆలోచన. అందుకనే అపవాది సమయం మిక్కిలి కొంచెమని ఎరిగి మానవులమైనటువంటి మన జీవితాల్లో ఏం చేస్తున్నాడంటే ఎవరిని మృంగాలా, ఎవరిని నాశనం చేయాలా, ఎవరిని పాడు చేయాలా అని ప్రతి ఒక్కరిని కూడా పాడు చేయుట కొరకు, నాశనం చేయుట కొరకు, నరకాగ్నికి తీసుకుని వెళ్ళేట కొరకు ఎవరిని మృంగాలా అని ఆలోచన చేస్తూ బ్రతుకుతున్నాడు. స్వానికి కనుక ఉచ్చులో మనం చిక్కితే ఆ మరుక్షణమే మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళేటువంటి ఒక అనుభవంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అందుకనే మనం ఏం చేయాలంటే సమయము కొద్దిగానని గ్రహించి, అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్ఎస్సి పత్రికలో మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సి పత్రికలో ఒక చక్కటి మాటని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు. అంటే సమయము
దినములు చెడ్డవి గనుక, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి దినాలలో చూస్తున్నాం, వావి వరసలు మరిచి అక్రమం ఎక్కువైపోయి ఆ న్యాయ బ్రతుకులో బ్రతికి తీరినటువంటి వేదనలో మునిగిపోయి జీవితం మేము అర్ధాంతరంగా తనువు చాలించినట్టు ఎందరినో మనం చూస్తున్నాం. కొన్ని కుటుంబాలలో అనుమానం ఎక్కువైపోయి శాపగ్రస్తమైపోయి అంధకారంలో చిక్కుకొని పోయి ఎంతోమంది తనువు చాలిస్తున్నటువంటి ఈ దుర్దినాలలో, ఈ చెడ్డ దినములలో మనం గమనించాల్సింది ఏంటంటే సమయము తక్కువగా ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట జ్ఞానము కలిగి అన్నాడు. ఆ జ్ఞానముకు మూలాధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి యేసుక్రీస్తు ప్రభువారి ఎడల విశ్వాసం ఉంచి మనం జ్ఞానం తెచ్చుకోమనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న ఈ మాటలో సమయము సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె నడుచుకొనక. అజ్ఞాని అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేడు. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంటే ఉన్నటువంటి ఈ కొద్ది కాలంలోనే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రేమ యొక్క విలువను, దేవుని యొక్క క్షమా గుణాన్ని అవన్నింటిని కూడా ఎరిగినటువంటి వారై దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని సన్నిధిలో ఎదగడానికి శక్తిమంతులు అవుతారు. దేవుని బిడ్డలారా, సమయం కొంచెం ఉంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అనుభవం ఈ దినం మనకు కూడా ఉండాలి. దేవుని యొక్క వాక్యం అదే తెలియజేస్తుంది. చీమలు ఏ విధంగా అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయో, కాలాన్ని గుర్తించి, రాబోయే కాలాన్ని గుర్తించి, ఆ కాలాన్ని బట్టి జ్ఞానం కలిగి చీమలు తమ ఆహారాన్ని ఏ విధంగా సిద్ధపరచుకుంటున్నాయో, పరలోక రాజ్యం కొరకు మనము కూడా సమయం కొంచెమేనని మనం కాలాన్ని గుర్తించి మన జీవితాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకొని పరలోకపు సౌభాగ్యం కొరకు మనం నిలబడి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే రెండవ లక్షణాన్ని చెప్పి నేను ముగిస్తాను. రెండవ లక్షణం ఏంటంటే, చీమలను మనం గమనించినప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకొని వెళ్ళేటప్పుడు లేదా ఒక పదార్థం తీసుకొని వెళ్ళేటప్పుడు చీమ ఒక్కటే తీసుకొని పోదండి. మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా కూడా 4-5 లేకపోతే ఒక 5-6 చీమలు కలిసి ఒక వస్తువుని, లేకపోతే చచ్చినటువంటి పురుగునో, లేకపోతే తమకు కావాల్సిన ఒక ఆహారాన్ని, పదార్థాన్నో, చీమలు 5, 6, 7 చీమలు కలిసి ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని తీసుకొని వెళుతూ ఉంటాయి వావి దాచిపెట్టుకోవాలంటున్న ప్రదేశం దగ్గరికి. మీరు ఎప్పుడైనా గమనించారా? చూడండి, గమనించి చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే దానికి అర్థం ఏమిటంటే ఐక్యత. చీమలు మనకు నేర్పించినట్టు ఆ విధానం ఏంటంటే ఐక్యత అనేటువంటి ఆ లక్షణం. ఐక్యత అనేటువంటి లక్షణం చీమల్లో చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఐక్యముగా ఉండటం వలన ఎంతటి బలమైన శత్రువునైనప్పటికీ కూడా ఆ చీమలు ఊపిరాడనివ్వకుండా ఎప్పుడైనా మనం గమనించి చూడండి, చీమల పొట్టలో మనం వేలు పెట్టి, లేకపోతే చీమలు వెళుతున్నటువంటి ఆ ప్రదేశంలో మనం వేలు పెట్టి చూసామనుకోండి, మన వేలుని వాటికి ఇష్టం వచ్చినట్లు కొరికి పెడతాయి. అంతే కదా? అంటే దానికి అర్థం ఏమిటి? శత్రువు ఎవరైనా దాడి చేస్తే అవి ఒంటరిగా పోవు, ఐక్యముగా యుద్ధానికి వెళ్తాయి, ఐక్యంగా దాడి చేస్తాయి. అన్ని కలిపి ఒకేసారి దాడి చేసి శత్రువుని చంపేంతవరకు నిద్రపోవు. చీమలకు ఉన్నటువంటి జ్ఞానం అది. అంటే ఒంటరిగా ఎప్పుడు కూడా చీమ ఎక్కడికి కూడా ఎవరి మీదకి కూడా దాడి చేయదు. అంటే వాటిలో ఉన్నటువంటి ఆ ఫెలోషిప్, ఆ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఐక్యత ఈ రోజున సంఘములో ఉన్నటువంటి మనకు, లోకంలో ఉన్నటువంటి మనకి వ్యక్తిగత జీవితాలను కట్టుకోవడానికి ఐక్యత అనేది చాలా ప్రధానమైన లక్షణం. దేవుని బిడ్డలారా, అందుకనే 133 కీర్తనలో సొలొమోను కీర్తనకారుడైనటువంటి దావీదు రాస్తున్నాడు కదా, 133 కీర్తనలో ఏమని? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా దిగజారి అంగీల అంచుల వరకు దిగజారినటువంటి పరిమళ తైలమోలే ఉండునని. చూసారా? అంటే సహోదరుల ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారి సహోదరులకి ఐక్యతలో గొప్ప ఆశీర్వాదాలు దాగబడి ఉన్నటువంటి విషయం వాస్తవం. ఆ ఐక్యత వల్ల ఎంతటి శత్రువునైనా కూడా జయించగలిగేటువంటికి కావాల్సినటువంటి ఆ బలమును ఒక గుంపు లేదంటే ఐక్యత కలిగిన జనాంగం నడిపించబడగలుగుతుంటారు. అందుకనే చూడండి, యేసు ప్రభు వారు కూడా ఒంటరిగా సేవకు పంపించలేదంటే తన శిష్యులందరినీ కూడా. మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే
వారిలో ఇద్దరిద్దరినగా విభజించి ఇద్దరిద్దరిని ఒక ప్రాంతానికి, ఇద్దరిని ఒక ప్రాంతానికి, ఇద్దరిని ఒక ప్రాంతానికి, అంటే ఒకడు పడిపోయినా కూడా మరొకడు బలపరచబడటానికి, ఒకడు పడిపోయినా మరొకడు పడిపోయినటువంటి వాడిని ప్రోత్సహించి లేపటానికి ఇద్దరినిగా యేసు ప్రభు విభజించి మీకు అద్భుతాలు చేయడానికి శక్తి ఇస్తున్నాను, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి శక్తి ఇస్తున్నాను, మీరు ఆత్మలను బలపరచాలి, దురాత్మను వెళ్ళగొట్టాలి అని యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చి ఇద్దరిద్దరిగా విభజించి పంపించినట్లుగా మనం మత్తయి సువార్త, లూకా సువార్తలో మనం చూస్తాం. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే యేసు ప్రభు వారి యొక్క మనస్తత్వం ఏంటంటే ఐక్యమై ఉండాలి మన యొక్క వ్యక్తిగత జీవితంలో. అందుకనే యేసు ప్రభు యొక్క ప్రార్థనలో కూడా తండ్రి నాయందు నీవును, నీయందు నేనును, మనయందు పరిశుద్ధాత్మ దేవుడును ఏకమై ఉన్నట్లుగా వీరు కూడా మన యందు ఏకమై ఉండవలనని ప్రార్థిస్తున్నానని సంఘం కోసం ప్రార్థిస్తుంటాడు. అంటే దానికి అర్థం ఏంటి? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్లుగా, పరిశుద్ధాత్ముడు వారితో ఏకమైనట్లుగా మనము కూడా దేవునితో ఏకమై ఉండాలనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. అందుకనే ఇద్దరిద్దరిగా విభజించి పంపించిన తర్వాత శిష్యులందరూ కూడా అనేక అద్భుతాలు చేసి తిరిగి వచ్చి యేసుప్రభు వారితో ఒక మాట అంటున్నారు. ఏమని? అయ్యా, నీ నామ పేరుట దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామూల ఆశ్చర్యమైన కార్యాలు చేశాం, నీ నామూల అద్భుతాలు చేశాం అన్నట్టుంటే యేసుప్రభు వారు ఒకటే మాట అంటున్నారు. ఏమని? మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. అద్భుతాలను బట్టి కాదు మీరు సంతోషించేదని దేవుడు వారిని ప్రోత్సహిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీని యొక్క కార్యం ఏంటి, దీని యొక్క ఫలితం ఏంటి, దీని యొక్క అర్థం ఏమిటి అని మనం గమనిస్తే ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చీమలను చూసి ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం తెచ్చుకోవాలి, గ్రహింపులకు తెచ్చుకోవాలి. మొదటిగా బలం లేని జీవులైనప్పుడు కూడా సమయాన్ని గుర్తించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. రెండవది ఐక్యత కలిగి ఆ ఐక్యతలో నిలబడి ఆ ఐక్యత ద్వారా ఎంతటి శత్రువునైనా జయించడానికి కావలసిన కృపను, జ్ఞానాన్ని ఆ చీమలు సంపాదించుకున్నట్లుగా మనం కూడా జ్ఞానం కలిగి ఐక్యంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకొనచ్చు ఎంతటి శత్రువైనా సరే మన మీద దాడి చేసిన, అపవాది దాడి చేసిన అపవాది కుయుక్తులన్నింటిని కూడా మనం ఎరిగి గ్రహించేటువంటి వారమై మనము దేవుని యొక్క కృప ద్వారా వాటిన్నింటిని జయించుదాము గాక. దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. చీమల యుద్ధకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకొని వాటిని అడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని తెలియజేశారు. అవును ప్రభా, చీమలు బలం లేని జీవులైనప్పటికీ కూడా అయ్యా మరి తండ్రి, మరి మీరు ఆ చీమల ద్వారా మాకు విశేషమైనటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి గొప్ప దేవుడు అంటున్నాం. అవును ప్రభా, చీమలు బలం లేని జీవులే అయినను కూడా కాలాన్ని గుర్తిస్తున్నాయి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. అంటే కాలాన్ని గుర్తించి సమయాన్ని సద్వినియోగం చేసి అయ్యా వాటి ద్వారా మేము ఒక గుణపాఠాన్ని నేర్చుకునేటట్లుగా అపవాది లోకంలో గర్జించు సింహం వలె తిరగాలని ఎవరిని రింగుదనాన్ని తిరుగుతుండగా అయినా మరి మేము అపవాది ఉచ్చులోకి చిక్కుకోని ఉంటున్నట్లుగా దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఆ గుంపులో నిలబడినట్లుగా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటను బట్టి స్తోత్రాలు. అలాగే ఐక్యతను గురించి తెలియజేశారు. ఐక్యతలో మేము నిలబడి ఆ చీమల వలె ఎటువంటి అపవాది శత్రువునైనా సరే జయించడానికి కావలసిన బలమును పొందుకునేటువంటి వారం మేము నిలబడాలి ప్రభావ. ఆ కృపను మాకు అందరికీ దయచేయండి. అయినటువంటి వర్తమానం మా హృదయాల్లో స్థిరపరిచి అయ్యా మరి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో వీటిని బట్టి చీమలను బట్టి మేము జ్ఞానం తెచ్చుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకున్నట్లు కృపణ ఇవ్వమని, మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని సాధ్యమైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, ప్రోత్సాహకరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.